నమస్తే. మీ పిల్లలు సీబీఎస్ఈలో చదువుతున్నారా? అయితే ఈ 4 చేంజెస్ గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2026-27 నుంచి సీబీఎస్ఈ స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొత్త ప్యాటర్న్‌లోకి వెళ్ళబోతోంది. 4 మార్పులు రాబోతున్నాయి. అందులో మొదటిది 9వ తరగతి నుంచే వొకేషనల్ సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీ చేశారు. ఇక ఐటీ, బిజినెస్, రీటైల్, డిజైన్ లాంటి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా స్కూల్లోనే నేర్పిస్తారు. రెండోది ఏఐ అండ్ కోడింగ్ ఎర్లీ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. 3rd క్లాస్ నుంచి కంప్యూటేషనల్ థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. 9th క్లాస్కి వచ్చేసరికి ఏఐ స్ట్రక్చర్డ్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఇక మూడోది మ్యాథ్స్, సైన్స్కి 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ది స్టాండర్డ్ లెవెల్, సెకండ్ది అడ్వాన్స్డ్ లెవెల్. స్టూడెంట్ ఫ్యూచర్ని బట్టి ఏది తీసుకోవాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాలుగోది లాంగ్వేజెస్ సిస్టమ్స్ చేంజ్ అవుతున్నాయి. స్టూడెంట్స్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది, కానీ ఇండియన్ లాంగ్వేజెస్కి ప్రియారిటీ అనేది పెరుగుతుంది. అంటే సింపుల్గా ఇక మార్క్స్ మాత్రమే కాదు, స్కిల్స్, లాజిక్, లాంగ్వేజ్ అన్నిటికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండబోతోంది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ చేంజెస్? నచ్చాయా? మీ పేరెంట్స్ గ్రూప్లో మీ స్కూల్ పిల్లలకి ఈ వీడియోని షేర్ చేయండి.